పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. పిల్లరా చూడండి, లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా మీకు వందనాలు, అద్భుతమైన దేవా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడైన దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం బట్టి వందనాలు ప్రభువా. మేము ఆశతో మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని గణపరచాలని, మీకు స్తోత్రములు చెల్లించాలని, మిమ్మల్ని సన్నతించాలని ప్రభు ఆశపడుతూ ఉండగా ఈ లేఖన భాగంలో మేము ఎందుకు మిమ్మల్ని ఆరాధించాలో మాకు బయలుపరచమని మీ పాదాల దగ్గరికి వస్తూ నిలబడుతున్న నన్ను, అల్పునైన నన్ను, అభాగ్యుడైన నన్ను, అప్రయోజకుడైన ఈ శిలువ చాటు మరుగుపరచుకోండి. వేరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామం పేరిట ఈ మనం చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆ లేఖన భాగాన్ని మనం చూసుకుంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఎవరైనా ప్రభువైన క్రీస్తు. రక్షకుడు రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మనకు రక్షణ లేదా, మనకు భద్రత లేదా, మనకు కాపుదల లేదా, మనకు విడుదల లేదా, మనకు విమోచనం లేదా, మనకు విముక్తి లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఎందుకు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం చూస్తే ఆయనకి ఒక దీని ప్రొనౌన్ అంటాం, రక్షకుడు. యాక్చువల్లీ ఆయన పేరు క్రీస్తు, కానీ రక్షకుడుగా వస్తున్నాడు. ఆయన యొక్క లక్షణం యాడ్జెక్టివ్గా కూడా మనం అనుకోవచ్చు. వై డిడ్ హీ కమ్ టు ద వరల్డ్ యాజ్ ఎ సేవియర్? డోంట్ యు హ్యావ్ peace? Don't you have save? That we have to discuss, dear brothers and sisters. చూడండి, ఇక్కడ ఆయన రావడానికి ఇక్కడ చాలా రకాలైన ఎలిమెంట్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావడానికి చాలా ఆయన ప్రేమమయుడని, కృప కలిగిన వాడని, క్షమించేవాడని, తర్వాత మనల్ని అక్కను చేర్చుకునేవాడని చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటికి కూడా ద ప్రైమరీ ఎలిమెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ సీ దట్ సేవియర్. హీ కేమ్ టు ద వరల్డ్ టు గివ్ సాల్వేషన్ ఫర్ ద హ్యూమన్ కైండ్. మానవుడికి ఆ సాల్వేషన్, ఆ రక్షణ ఇవ్వటానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఆ రక్షించే క్రమంలో ఆయన యొక్క ఆ స్వభావం, ఆయన వ్యక్తిత్వం మనకు తెలిసిపోయింది. ఎందుకు రక్షించాలని వచ్చాడు, ఏ పరిస్థితిలో వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు అనంటే, ఆయన నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడు కాబట్టి వచ్చాడు. మనం ఎప్పుడైనా ప్రేమించామా ఆయన్ని? చూడ ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు
దెబ్బలు, పచ్చి పుండ్లు అవి పిండపడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి ప్రియులారా, మన పరిస్థితి, మన జీవితం ఎలా ఉందంటే అరికాలు మొదలుకొని తల వరకట ఎక్కడ చూసినా కానీ మంచితనం లేదట. మనం పుట్టిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ మంచితనం, అన్ని చెడు మాటలు, చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు సహవాసాలే. అయినా కానీ చూడండి 7వ అధ్యాయం చూడండి ఒకసారి 14 వచనం చదవండి ఒకసారి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఎలా వస్తాడట అంటే ఇట్ ఈస్ క్లియర్ దట్ వీఆర్ నాట్ గుడ్ ఎనఫ్ టు గెట్ సాల్వేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని చేత మనం రక్షణ పొందటానికి మనకి ఎటువంటి మంచితనం లేదు అన్న విషయం దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా స్వస్థత లేదు, ఎక్కడ చూసినా పుండ్లే, ఎక్కడ చూసినా కానీ గాయాలే. అటువంటి నీ కొరకు నా కొరకు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. చూసారా, ఒకవేళ జీసస్ క్రైస్ట్ వుడ్ నాట్ హ్యావ్ కమ్ యాజ్ ఎ సేవియర్ టు ద వరల్డ్, we may not have such kind of privilege as we are enjoying today. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఆయన గనక వచ్చి ఉండి ఉండకపోతే మనం ఈ రోజు అనుభవించి ఆధిక్యత మనకి ఉండేది కాదు. అందరూ ప్రపంచంతో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటే మనం మాత్రం ఆయన పాదాల దగ్గర వచ్చి ఆయన మందిరానికి వచ్చి ఆయన కనపరుస్తున్నాం. ఈజ్ ఇట్ నాట్ ఎ ప్రివిలేజ్? ఆధిక్యత కాదా? ఎస్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, ఆయన మన కొరకు రక్షకుడుగా వచ్చాడు కాబట్టి పిల్లరా మనము ఆయన్ని ఈ రోజున ఆయన ఆరాధిస్తాము. చూడండి యోహాను శుభవార్త 1వ అధ్యాయం, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం ఒకసారి చూసుకుంటే, 12వ వచనం మనం చూసుకుంటే, తాను ఎందరు అంగీకరించిరో వారందరికీ తనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి కింద చాలా స్పష్టంగా ఉంది. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఎలా వచ్చాం, ఎలా పుట్టాం మనం? ఆయన రక్తము, దేవుని రక్తము మన మీద ప్రోక్షించుట ద్వారా పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించుట ద్వారా మనము ఆయన పిల్లలకు మనకు అధికారం వచ్చింది, ఆయన పిల్లలు అయ్యాం. చూసారా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఇది విన్నాం మనం, ఇది గ్రహించాం. నా ప్రభువు రక్షకుడి రూపంలో నా ప్రభువు నా దగ్గరకు వచ్చాడు.
ఆయన రావటం అంటే పరలోక రాజ్యం నా దగ్గరకు వచ్చిన కాబట్టి నేను మారు మనసు పొందాలి, ఆ మారు మనసు పొందితేనే నాకు రక్షణ వస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకొని ఆయన పాదాల దగ్గరకు వచ్చి మన స్థితిని మనం ఒప్పుకున్నప్పుడు పిల్లరా ఆ ఆధిక్యతను పొందాం, రక్షణ అనే ఆధిక్యతను పొందాం. కాబట్టి ఆయన రక్షకుడు, మనలను రక్షించిన వాడు. దేని నుండి రక్షించాడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ రాకముందు ఎలా ఉన్నాం? మనం దూరస్తులుగా ఉన్నాం, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం. మనకు తెలియదు ఎలా ఉన్నామో, మనకు తెలియదు. అలానే మనం ఎలా ఉన్నాం? నిరీక్షణ లేదు, మనకు దేవుడు లేని వారుగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం. అటువంటి నిన్ను నన్ను పిల్లరా దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించి ఏం చేశాడండి? 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దూరస్తులుగా ఉన్న మనల్ని, పరజనులుగా ఉన్న మనల్ని, నిరీక్షణ లేనివారుగా ఉన్న మనల్ని, దేవుడు లేనివారుగా ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు? ఆయన రక్తం వలన ఆయనకి సమీపస్తులుగా, క్రీస్తు రక్తము వలన ఆయనకి సమీపస్తులుగా చేసుకున్న దేవుడు. అదే రక్షణ, అదే రక్షణ ప్రియ, అదే రక్షణ. కాబట్టి పిల్లగా ఎవరు ఆయన? ఎందుకు మనము ఆయన్ని ఆరాధించాలి అని అంటే ఆయన మన రక్షకుడు. 103వ కీర్తన, 103వ కీర్తన, 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎవరైనా? ఏంటి సమాధి? పాపం అనే సమాధి, సాతాను అనే సమాధి, అపవాది అనే సమాధి. సమాధిలో ఎవరుంటారండి? జీవం లేని వారు ఉంటారు. బ్రతికే ఉంటాం, కానీ మనము ఆత్మీయంగా చనిపోయి ఉన్న మనల్ని బ్రతికించుట కొరకు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఏం చేశాడు? సమాధిలో నుండి చనిపోయిన మనల్ని నా ప్రాణం విమోచించిన దేవుడు. పిల్లరా గమనిస్తే మన విమోచన కర్త ఎవరండి? ఆయన మన విమోచన కర్త. ఎవరండి ఆయన? మన విముక్తి ప్రదాత, రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చి నీకు నాకు ఎటువంటి యోగ్యత లేకపోయినా, దేవుడు లేడు, దేవుడు లేడు. ఎవరితో సహవాసం చేశాం? ఇశ్రాయేలు ప్రజలతో కాకుండా వేరే
ఈ లోకములో జీవిస్తున్న ప్రజలతో సహవాసం కలిగి ఉన్న మనం ఇజ్రాయేలు ప్రజలతో కాక ఈ లోకములో వారితో సహవాసం జీవిస్తున్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ దేవుడు కనుక వీళ్ళ జీవితం ఇలా ఉంది, వాళ్ళు ఇజ్రాయేల్తో వీళ్ళకి సహవాసం లేదు, పోనీలే అనుకోరుంటే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. వీళ్ళు నా మాట వినట్లేదు కదా అని ఒకవేళ దేవుడు కనుక ఆ విధంగా అనుకొని ఉన్నట్లయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలు యొద్దకు నేను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గు మాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయుచున్నారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని వారికి ప్రకటింపవలెను. వీళ్ళరా కొన్నిసార్లు వినం, కొన్నిసార్లు గ్రహించం కదా. వినినట్లుగానే ఉంటాం కానీ వినం, గ్రహించినట్లుగానే ఉంటాం కానీ గ్రహించాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక జరగకూడని, ఊహించకూడని ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్ ఫర్ వన్ కమ్యూనిటీ ఆర్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక కమ్యూనిటీకి లేదా కొంతమందికి మాత్రమే ఆయన దేవుడు కాదు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 45వ వచనం చదువుతారా? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసారా? నన్ను ప్రేమించిన వారి మీదనే, నన్ను అంగీకరించిన వారి మీదనే నేను నా సృష్టిని పంపిస్తాను అని ఆయన అనుకోలేదు కదా. నీవు నేను ఈ లోకంలో జీవిస్తూ ఆయనకు దూరస్తులుగా ఉన్నప్పుడు సైతము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మనను రక్షించిన పాప, శాప, రోత, ఉగ్రత నుండి మనం రక్షించిన మన రక్షకుడు. ఎందుకంటే ఏం కావాలి ఆయన రక్షించడానికి? ఎందుకంటే ఏం కావాలి ఆయన ఆరాధించడానికి, ఆయన ఘనపరచడానికి? ఎందుకంటే ఏం కావాలండి? నీకేమైనా అర్హత ఉందా? నాకేమైనా అర్హత ఉందా? మనకేమైనా అర్హత ఉందా? లేదు. ఎక్కడ చూసినా కానీ చెడ్డే, చెడ్డ తలపులు, చెడ్డ ఆలోచన, చెడ్డ సహవాసాలు. ఎప్పుడు మొబైల్ చూస్తానే ఉంటాం. మొబైలే, ఎప్పుడు మొబైల్ 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 ఎందుకు దేవుడు సృష్టించాడు? మొబైల్ ఎందుకు ఇచ్చాడు మనకి? టు గెయిన్ సమ్ నాలెడ్జ్, అంతే. అంతేగాని అదే లోకం అయిపోయింది కొంతమందికి. కొంతమందికి డబ్బే లోకం అయిపోయింది. చూసారా? అయినా కానీ దేవుడు మనం క్షమిస్తూ మనం రక్షించిన దేవుడు. మనం రక్షించిన నాటి నుండి ఆయన మనం వదిలిపెట్టాడా? లేదు. చూడండి 91వ కీర్తన
వదిలిపెట్టాడా ఆయన మనల్ని? చూడండి 14 వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పించను. ప్రతి విషయం నుండి, ప్రతి పరిస్థితి నుండి కూడా దేవుడు మనలను తప్పిస్తా ఉన్నాడు. ప్రత్యేకంగా గడిచిన ప్రభువు దినం నుండి ఈ క్షణం వరకు ఎన్నిసార్లు ఎన్ని మార్లు వాడు అపవాది ఏ విధంగా నిన్ను ఏ విధంగా వాడు రాజ్యంలోకి కలుపుకోవాలని, వాడి యొక్క రాజ్యంలోకి తీసుకెళ్లాలని నీకు ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎంత భయంకరమైన పరిస్థితులు నీ దగ్గర తీసుకొచ్చినా కానీ దేవుడు దాని నుండి తప్పించడం. ఈరోజు నువ్వు ఉన్నావంటే అందువల్లనే ఇక్కడ ఉన్నాం మనం. గమనించుకున్నా ఎందుకు ఆయన ఆరాధించాలి అని అంటే, ఆయన మనలను, ఆయనకి మనకి చాలా గ్యాప్ ఉంది. దేవునికి మనకి ఒక పెద్ద మధ్యలో ఒక అగాధం. ఏంటది ఆ అగాధం? పాపం అనే అగాధం. ఆ పాపం ద్వారా ఏం చేస్తామంటే దేవుని దగ్గర వెళ్ళలేకపోతాము. మరి ఆ పాపాన్ని ఎలా మనం తీసేసుకోవాలి అని అంటే, పాపం లేని వారి రక్తము దాని మీద చిందించడం ద్వారా ఆ పాపం నుండి మనకు పరిహారం వస్తుంది, ప్రాయశ్చిత్తం వస్తుంది. కాబట్టి ఆలోచించి మరి ప్రభు అయిన క్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి రక్షకుడిగా పంపి ఆయన రక్తము ద్వారా మన పాపములన్నిటిని కూడా కడిగి పరిహరించి దేవునిలో ఐక్యపరచడమే రక్షణ. నిజంగా దేవుళ్ళు మనం ఆయనతో సమాధాన పడటానికి, ఐక్యపరచబడటానికి మనకున్న యోగ్యత ఉందంటే యోగ్యత ఏమీ లేదు. హృదయాలోచనలు మనుషులు వశం అంట. హృదయాలోచనలు ఎట్లా ఉంటాయి? మానవుడి హృదయం ఎలా ఉంటుంది? ఘోరమైన వ్యాధి కలిగి, ఎప్పుడు చూసినా కానీ చెడే కానీ మంచిది అనేది ఉండదు. అటువంటి నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించుట ద్వారా పిల్లరా ఆయనతో ఐక్యపరుచుకున్నాడు. నిజంగా మనం ఎప్పుడూ కూడా ఆయన అడగల, ప్రభా నన్ను రక్షించు, ప్రభా నన్ను కాపాడు అని అడగల. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే ఈ విషయాన్ని చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. మనం దేవుని ప్రేమించింది కాదు, కానీ తానే మనలను ప్రేమించెను. మనం ప్రేమించామా? ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉన్నామా? లేదు. కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు తన అద్వితీయ కుమారుని పంపి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మనలను రక్షించిన మన రక్షకుడు. మరి ఆ రోజు నుండి కూడా మరి ఈ రోజు వరకు కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్న దేవుడు. 121 కీర్తన మాదిరే ఒకసారి 121 కీర్తన 3-4 వచనాలు చదువు ఒకసారి. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. చూశాడు ఆయన నిద్రపోడు అంటాడు, కునుకు కూడా అయ్యాడట. అయ్యో నా బిడ్డలకి ఏమైనా అయిందేమో. ఒకవేళ తల్లి కొన్నిసార్లు తన బిడ్డను ఉయ్యాలు ఊపుతా నిద్రపోతా ఉంటాడు కదా. ఆ నిద్రపోయిన క్రమంలో చిన్నపిల్లలు కొన్నిసార్లు ఉయ్యాలో కింద పడతారు కూడా. కానీ మన తండ్రి అయిన దేవుడు కొనుకడు,
నిద్రపోవాలి. ప్రత్యేకముగా గడిచిన ప్రబోధన నుండి ఇప్పటి వరకు దేవుడు ఎన్నిసార్లు ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తూ నిన్ను కాపాడుతూ ఉన్న దేవుడు, మన రక్షకుడైన దేవుడు. జ్ఞాపకం చేసుకొని, ప్రభా నిజంగా నీవు నన్ను రక్షించడానికి నేనే పట్టుబడినా, నిజంగా నీవు నా కొరకు నీ పవిత్రమైన రక్తాన్ని చిందించడానికి నాకున్న యోగ్యత ఏంటి ప్రభా, నాకున్న అర్హత ఏంటి ప్రభా. ఎన్నో మారు అప్పుడు నేను వింటున్నాను కానీ గ్రహించలేకపోతా ఉన్నాను ప్రభా. అయినా నీవు నన్ను కాపాడుతూనే ఉన్నావు, నీవు నన్ను భద్రపరుస్తానే ఉన్నావు ప్రభా. నిజంగా తండ్రి, ఎంత ప్రేమామయుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఎన్నిసార్లు ఆయన మందిరాన్ని మనం పోగొట్టుకున్నాం ప్రియులారా, ఎన్నిసార్లు ఆయన మాటని మనం పెడచెవిన పెట్టాం, అది చెయ్యొద్దు అంటే చేస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మన రక్షకుడైన యేసయ్య, మన విమోచనకర్త అయిన యేసయ్య, మన విముక్తి ప్రదాత అయిన యేసయ్య జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఆయన్ని మనము ఎరిగి నలిగిన హృదయంతో, దేవా నీవు నన్ను రక్షించడానికి నీ పాటువాడి, మనం ఎటువంటి వారు మనం తెలుసుకోవాలి, ఎటువంటి వారు మనం దూరంగా ఉన్నాం, లోకంలో జీవించాం, అయినా మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని మనం రక్షించడం. ఆయన రక్తము ద్వారా మన యొక్క పాప రోత జీవితాన్ని విముక్తి కలుగు చేసి మనం రక్షించింది. జ్ఞాపకం చేసుకుని మనము ఆరాధనలోకి వెళ్దాం. నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను. ఆరాధించండి. దేవుడు రక్షకుడిగా మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనకు నిరీక్షణ కలిగింది, సమాధానం వచ్చింది, దేవునితో ఐక్యపరచబడ్డాం, మరి కాపుదల వచ్చింది, భద్రత వచ్చింది. వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని తిరిగి నలిగిన హృదయంతో దేవుడిని ఆరాధించండి. ముఖ్యముగా ఆయన బలలో చేయాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలలోనిది త్రాగునప్పుడల్లా
ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు. సర్వమును ఎరిగిన దేవా, మీకు వందనాలు. అయ్యా, యోగ్యులు కాని మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని రక్షించి మీ బిడ్డలుగా నా తండ్రి ఈ సమయంలో మీ మందిరంలోకి తీసుకొచ్చి మా ఆరాధనలు స్వీకరించిన విధానం బట్టి మీకు స్థితిని చెల్లిస్తూ ఉంటాను. ఈ సమయంలో మీ శరీర రక్తానికి సాదృశ్యమైన బలలో చేయడానికి ముందుగా మమ్మల్ని సరిచేసుకోవడం, మమ్మల్ని సరిదిద్దుకోవడం, మాకు మేము యోగ్యముగా బలలో చేయడం మీరు ఇచ్చిన లేఖన భాగంగా అయ్యా మీరు మాతో మాట్లాడి ఆత్మీయ మర్మాలు మాకు తెలియచేయండి దేవా. మీరే కృప చూపించి నిలబడుతున్న అనుకున్న నన్ను విసులు చాటు మరుగుపరుచుకోండి. మీరే మీ మాట నా నోట్లో ఉంచి మీరే మాట్లాడతారు. మీ కృపకై కోరుకుంటారు, మీ దయకై కోరుకుంటారు, మీ నడిపింపు కొరకై కోరుకుంటారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గత 4 వారాల నుండి మనము దేవుని యొక్క శరీర రక్తాన్ని సాదృశ్య బలలో చేయడానికి మనం ఏ విధంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలో, ఆ యొక్క బలలో ఉన్న ఆధిక్యతలు ఏంటో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇలా 3 ఆధిక్యతలు మనము ధ్యానించాం. మొట్టమొదటి ఏంటమ్మా? ఏ బల్ల? మొట్టమొదటి జ్ఞాపకార్థపు బల్ల, ద టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. రెండవది టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్, పరీక్షించుకునే బల్ల. మూడవది టేబుల్ ఆఫ్ కమ్యూనియన్, సహవాసపు బల్ల. నాలుగవది ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ద టేబుల్ ఆఫ్ యాంటిసిపేషన్ లేదా నిరీక్షణ బల్ల. 4వ బల్ల నిరీక్షణ బల్ల. నిజంగా మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడం ద్వారా మనకి ఏమొచ్చిందంటే ఒక నిరీక్షణ వచ్చింది. మరణం మీద విజయం వచ్చింది. తర్వాత మనకు ఒక నిరీక్షణ, హోప్. కొంచెం అర్థం అవడానికి మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, నిరీక్షణ ఏంటి? నిరీక్షణ ఇక్కడ బలలో ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే 3 రకాలైన కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తాను. ఎదురు చూపు. నిరీక్షణ అంటే ఏంటి? నేను ఫ్యూచర్లో ఫలానిది అవుతాను, నా దేవుని కృప కదా. నేను మంచి వ్యక్తిని వివాహం చేసుకోబోతా ఉన్నాను, నాకు మంచి జీవితం ఇవ్వబోతా ఉన్నాను, నాకు స్వస్థతని ఇవ్వబోతా ఉన్నాను, నాకు ప్రశాంతతని ఇవ్వబోతా ఉన్నాను కదా, నాకు సమాధానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు అని ఇవన్నీ కూడా ఎదురు చూపులే. కాబట్టి బల్లలో ఉన్న ఎదురు చూపుల్ని 3 విధాలుగా వాటిని మనం చూసుకుంటే, ఈ మొదటి సంఘం విశ్వాసులు 3 ఎదురు చూపులు చూశారు. దాన్ని మనం 3-fold లుక్ అని అంటాం. 3-fold లుక్. మొట్టమొదటిది ఏంటంటే రెట్రాస్పెక్టివ్ లుక్, వెనుక చూపు. ఏంటి దానిలో ఉన్న అంతరంగమును యేసు ప్రభు ఏదైతే చేశారో
దానిని చూశారు. దాన్నే వెనుకకు తిరుగు చూసిన చూపు అని అంటారు. ఏం చేశారు ఆయన నీ జీవితంలో? నీ జీవితంలో ఆయన మరణించడం ద్వారా, ఆయన శరీర రక్తాలని త్యాగం చేయడం ద్వారా, ఆయన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టడం ద్వారా, మనుష్య కుమారుడిగా అవతారం ఎత్తడం ద్వారా ఆయన చేసిన ఆ గొప్ప విషయం మనము చూస్తే, యేసు ప్రభు మన అంతరంగంలో చేసిన గొప్ప మార్పు. ఇంతకుముందు మనం చూసాం ఎలా ఉన్నాము, ఎవరికి దూరంగా ఉన్నాం? యేసు ప్రభువుకి దూరంగా ఉన్నాం. ఎవరికి దగ్గరగా ఉన్నాం? లోకానికి దగ్గరగా ఉన్నాం, అపవాదికి దగ్గరగా ఉన్నాం. అసలు దేవుడు లేడు అని మనం మాట్లాడాము కదా. మనకున్న అహంకారాన్ని బట్టి, మనకున్న ఆ యొక్క గుడ్డితనాన్ని బట్టి, మన మనోనేత్రం గుడ్డితనంతో ఉన్నప్పుడు we cannot see the treasure of God, we can see the light of God. దేవుడి యొక్క ఆ ప్రకాశమానాన్ని మనం చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, గుడ్డితనంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎరుగని వారంగా ఉన్నాం. కానీ ఆయన శరీర రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా మన అంతరంగంలో ఒక మార్పు జరిగింది. ఏ మార్పు అది? నీ అంతరంగిక స్వభావం మారింది, నీ మనసు మారింది, నీ హృదయం మారింది, నీ ఆలోచన మారింది, నీ అలవాట్లు మారింది, నీ మాటలు కూడా మారింది. పళ్ళలో చెయ్యి వేయబోయే ముందు నిజంగా నా అంతరంగంలో ఈ మార్పు జరిగిందా అనేది మనం పరీక్షించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. పళ్ళలో చెయ్యి వేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ట్రెడిషన్, ఆచారం కాదు. దేవుడి రక్తాన్ని, దేవుడి శరీరాల్లో నీవు పాలు పొందుకుంటున్నావు అని అంటే నీ అంతరంగంలో ఏ మార్పు జరిగింది, ఆ మార్పు కంటిన్యూ అవుతుందా లేదా, లేకపోతే ఆ మార్పు ఆగిపోయిందా లేదా అనేది గమనించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ మార్పు జరగడానికి దీన్ని మనము ఒక నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. అంతరంగంలో ఎదురు చూస్తాం, నా ప్రభు ఇంకా నన్ను మారుస్తాడు. రోజు రోజు ప్రతి క్షణం నన్ను మారుస్తూ అని ఎదురు చూపు. కొన్నిసార్లు శోధనలో పడతాం, కొన్నిసార్లు పరీక్షలు పడతాం, కొన్నిసార్లు పడిపోతాం. అయినా కానీ దేవుడు నా అంతరంగాన్ని మారుస్తాడు అని మనల్ని మనం ఎదురు చూస్తూ ఉన్న ఆ ఆధిక్యత ఎక్కడొస్తుందంటే బలలోనే వస్తుంది. వారంతా ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేశాం, దేవుని దగ్గరకు వచ్చి ఆ బలలో చేయడానికి ముందుగా ప్రభా ఇలా చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మార్చయ్యా, నేను యోగ్యంగా మీ బలలో చేవేస్తానయ్యా అన్నప్పుడు దేవుని కృప మన మీద ఉంది. కాబట్టి అంతరంగంలో జరిగే మార్పు గురించి మనం చూసి ఎదురు చూపునే దాన్ని ఏమంటామంటే రెట్రాస్పెక్టివ్ అని అంటారు. రెండవది చూస్తే పిల్లరా ఇంట్రాస్పెక్టివ్ లుక్. ఇంట్రాస్పెక్షన్ అంటే ఇంట్రా అంటే లోపల. ఏంటి ఇంట్రాస్పెక్టివ్ అంటే ఏంటి అభినయ? ఇంట్రాస్పెక్టివ్ అంటే ఏంటి? సొంత హృదయం, సొంత జీవితం. మనకి ఇలా మనం రెండవ దాంట్లో చూసినప్పుడు టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో చూస్తే తన్ను తాను పరీక్షించుకోనగలను. ఇక్కడ ఏం చూస్తామంటే నిన్ను నువ్వు చూసుకుంటావు. నిన్ను చూసుకునే ఆ భాగ్యము ఎక్కడ దొరుకుతుందంటే బలలో వేస్తేనే దొరుకుతుంది. బలలో మనం చేయి వేసేటప్పుడే నిన్ను చూసుకుంటావు. సొంత హృదయం, నా హృదయం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకున్న ఎదురు చూపు బలలో ఉంటుంది.
ఇంట్రాస్పెక్టివ్ అని. మూడవది చూస్తే ప్రాస్పెక్టివ్ లుక్. ప్రాస్పెక్టివ్ మూడవ ఎదురు చూపు ఏంటంటే ప్రాస్పెక్టివ్. నా భవిష్యత్తు శుభ నిరీక్షణ ఉంది నాకు. ఏంటి? శుభ నిరీక్షణ. నాకంతా శుభమే జరిగిపోతా ఉంది. నేను దేవుని యొక్క బలలో చేయటం ద్వారా నాకంత శుభమే జరుగుద్ది అనే ఒక నిరీక్షణ. ప్రాస్పెక్టివ్ లుక్. భవిష్యత్తు కొరకు ఎదురు చూసి చూపు బలలో ఉంది. నేను బలలో చేయటం ద్వారా నా భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది, సమాధానంతో కూడినదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఎన్ని శోధనలు వచ్చినా, నాకెన్ని పరీక్షలు వచ్చినా, నా ప్రభు యొక్క శరీర రక్తంలో నేను పాలు పొందుకోవడం ద్వారా వాటన్నిటి నుంచి కూడా నాకు విడుదల వస్తుంది, నాకు శుభం వస్తుంది అనే ఒక నిరీక్ష. అటువంటి యాటిట్యూడ్తో మనం బలంలో చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం. 3 రకాలైన ఎదురు చూపులు చూసాం. అంతరంగపు ఎదురు చూపు, తర్వాత సొంత హృదయంలో ఎదురు చూపు, మూడవది భవిష్యత్తు కొరకు ఎదురు చూపు. అయ్యో నా బిడ్డలు ఇలా ఉన్నారే, అయ్యో నా కుటుంబం ఇలా ఉంది, అయ్యో నా సంఘం ఇలా ఉంది. ఎప్పుడు ఇంకా మనం when we participate in the table of Christ, క్రీస్తు యొక్క బల్లలో మనం పాలు పొందుకునేటప్పుడు ప్రియులారా ఈ యొక్క ఎదురు చూపులతో మనం వెళ్ళాలి. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అంటా. దీన్నే నిరీక్షణ. ఇంకో విషయాన్ని మనం గమనిస్తే అసలు నిరీక్షణ అనేది ఏంటి, ఏం జరగబోతా ఉంది క్రీస్తు ప్రభు వారి విషయంలో? అమ్మా సువర్ణ, క్రీస్తు ప్రభు వారి విషయంలో ఏం జరిగిపోతా ఉంది చెప్పు. క్రీస్తు ప్రభు వారి విషయంలో ఏం జరిగిపోతా ఉంది? రెండవ రాకడ. అది ఇంకొక నిరీక్షణ ఏంటంటే సెకండ్ కమింగ్. దేవుడు మరొకసారి రాబోతా ఉన్నాడు. ఆయన నన్ను తీసుకెళ్తాడు. ఆ నిరీక్షణ నిజంగా ఆ సెకండ్ కమింగ్ గురించి మనం ఆలోచిస్తే ఎంత సంతోషం వేస్తాను. దేవుడితో పాటు నేను కూడా లేపబడతాను, దేవుడితో పాటు నేను వస్తాను, ఇక్కడ నేను పరిపాలన చేస్తాను, ఇక్కడ నేను తీర్పు తీరుస్తాను. వాట్ వండర్ఫుల్ ప్రివిలేజ్. అదంతా వచ్చింది కూడా దానివల్లే వచ్చింది. ఆయన శరీర రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా, ఆ శరీర రక్తంలో మనం పాలు పొందుకోవడం ద్వారా మనకు ఆ నిరీక్షణ వచ్చింది. టేబుల్ ఆఫ్ యాంటిసిపేషన్ అంటే రెండవ రాకడ కొరకు మన నిరీక్షణ. మన ప్రభు వస్తాడు, మేఘారూఢుడై వస్తాడు. ఆయన నన్ను తీసుకెళ్తాడు. ఆయనతో పాటు నేను ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో నేను కూడా భాగస్వామి ఉంటాడు అనే ఆ నిరీక్షణ. అదంతా వచ్చింది కూడా దేవుడు యొక్క ఆ శరీర రక్తానికి సాదృశ్యంగా బల ద్వారా మనకు వచ్చింది. And we participate in the table of Christ. క్రీస్తు యొక్క బలలో మనం పాలు పొందుకున్నది ద్వారా ప్రియులారా మనకు ఆ నిరీక్షణ. మొదటి రాకడ గురించి పాత నిబంధన గ్రంథంలో 500 సార్లు ప్రవచించబడాయి. మొదటి రాకడ గురించి పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ లో 500 సార్లు ప్రకటించబడితే రెండవ రాకడ గురించి 1800 సార్లు ప్రవచించారు. It's going to be happened. That's all. It's happened. 1800 సార్లు మరి రెండవ రాకడ గురించి ఆయన రాయించడం జరిగింది.
చూడండి, మొదటి రాకడలో ఎన్నిసార్లు, రెండో రాకడలో అంటే ఆల్మోస్ట్ 3 అంతలు కదా, 3/4 3 రెట్లు సార్లు ప్రవచించడం జరిగింది. కాబట్టి ఒక సమస్యకు పరిష్కారం అర్థం అవ్వాలి, అర్థం అవ్వట్లేదు ఏంటి ప్రభా అని అంటే నీకు నిరీక్షణ ఏంటంటే రెండో రాకడలో రెండవ రాకడ చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతామా? ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ప్రతిదానికి కూడా సమస్యలో ఉన్నాం. దేవుడు మాట అంటారు 103వ కీర్తన 103వ కీర్తనలో 3వ వచనం చదువుతామా ఒకసారి? 3వ వచనం 103వ కీర్తన 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చు. చాలు. 3వ వచనంలో ఏమంటాడంటే ఒక కుదురుబాటు కాలంలో నీ యొక్క సమస్య నుండి, నీ యొక్క వేదన నుండి, బాధ నుండి విడుదల చేస్తాడు అని చెప్తాడు. విడుదల. కాబట్టి ప్రియుల బలలో చేయడానికి ముందుగా దేవుడిచ్చిన ఆ నిరీక్షను బట్టి ఏంటా నిరీక్షణ? దేవుడు రాబోతా ఉన్నాడు, క్రీస్తు రాబోతా ఉన్నాడు, రెండో రాకడ జరగబోతా ఉందని భూతత్వంలో పెట్టి మనం పరీక్షించుకోవాలి. ఇట్స్ ఏ ప్రైమ్, ఇట్ మస్ట్ బి ఏ ప్రైమ్ థాట్ రిగార్డింగ్ ద పీపుల్ ఆఫ్ క్రైస్ట్. దేవుని పిల్లలకి అది ఒక ప్రాధాన్యమైన అంశముగా ఉండాలి. నా ప్రభువు రాబోతా ఉన్నాడు. మొదటి రాకడలో ఏం జరిగింది? ఆయన వచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి మనం రక్షించాడు. రెండో రాకడలో అవి ఉండవు, చాలా భయంకరంగా ఉండదు. రెండో రాకడలో ఇక్కడ పిర్చీలు, కంపాషన్ ఆఫ్ క్రైస్ట్ అవి ఉండవు. అంత తీర్పే, నువ్వేం చేసావు నీ శిక్ష. కాబట్టి టేబుల్ రిమైన్స్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్. క్రీస్తు వల్ల ఏం చేస్తుందంటే రెండో రాకడ గురించి ఒక నిరీక్షణ ఇస్తుంది. నా ప్రభువు బలలో నేను పాలు పొందుకోవడం ద్వారా రెండో రాకడిని నేను ఆహ్వానిస్తా ఉన్నాను అనంట. When we participate in the table of Christ, we must be very careful, we must be very, very attentive regarding our life. మన జీవిత యాత్ర ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి. దీన్ని మనము టేబుల్ ఆఫ్ యాంటిసిపేషన్ అని అంటాం. నేను దానికి ఒక్క విషయాన్ని మనం ధ్యానించుకొని మనం వాళ్ళలో చేయగలుగుతాం. తీయండి ఒకసారి కొరింథీయులకు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. చాలా ప్రాముఖ్యం. నీవు ఈ బలలో చేయాలంటే
ఈ 4 రకాలైన ఈ యొక్క విధానంలోకి మనము వెళ్ళాలి అంటే మనకు కావాల్సిందేంటి? పరిశుద్ధత. అది కూడా ఏమంటున్నాడు? నేను పరిశుద్ధ, ఐఎమ్ హోలీ, యు ఆర్ కాల్డ్ టు బి హోలీ. నేను పరిశుద్ధుని కాబట్టి నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని నేను పిలిచాను అంట. అంతేగాని నేను పరిశుద్ధుడు కాదు మీరు మాత్రం ఉండండి అంటానికి లేదు. కొంతమంది ఏమంటారు, ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఏమంటారు, ఓ చెప్పేస్తారు, కానీ జీవితం ఉండదు కదా, జీవితం ఉండదు. ఇక్కడ నిలబడ్డప్పుడు ఓ గంటాపదంగా చెప్తా ఉంటాం, అది చేయాలి ఇది చేయాలి. ఇక్కడ నిలబడాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎట్లా పడితే అక్కడ నిలబడటానికి లేదు. ఈ జీవితం ఆ విధంగా వెళ్తా ఉంటేనే నువ్వు ఇక్కడ నిలబడాలి. చూడండి ఆ కింద చాలా చక్కగా వివరించాడండి. ఒకసారి చదువుమా, సువర్ణ చదువుమా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, అంటే ఎట్లా ఉన్నాం మనం? పూర్వం ఎలా ఉన్నాం? అజ్ఞాన దశలో ఉన్నాం. ఆ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మన ఆశలు ఎలా ఉంటాయి కదా, ఎట్లా పడితే అట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, వాడు 10వ తరగతి వరకు 0 మార్కులే వచ్చినాయి, కానీ నేను IAS ఆఫీసర్ అవ్వాలి. అవుతాడా? అవుతాడా? దేవుని కృప ఉంటే అవుతాడు కదా, దేవుని కృప ఉంటే కష్టపడితే అవుతాడు కదా. కానీ ఆ చూడటానికి అసహ్యంగా ఉన్నాడు అనుకో, నేను సినిమా యాక్టర్ అవ్వాలి అనుకున్నాడు. అదైతే అవదు, ఎంత మేకప్ వేసినా కానీ అవదు అనుకుంటాను నేను. ఏ బాబు అయితే మేకప్ వేస్తే అయితే. ఇక్కడ ఒక వ్యక్తిని నేను మీకు గుర్తు చేస్తాను. మీకు గుర్తున్నాడా? మైకేల్ జాక్సన్ అని గుర్తున్నాడా? అతను ఎన్ని సర్జరీలు అంటే అందంగా కనపడ్డాడు, ఎంతో డబ్బు సంపాదించాడు, కానీ అందం లేదు. అందుకనే మీరు గమనించలేదో, అతని మొహం అతని హెయిర్తో కప్పబడి ఉంటుంది ఎప్పుడు చూసారా? కాళ్ళు చేతులు మాత్రమే కనపడితే మొహం కనపడదు మనకి. అజ్ఞాన దశ. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నేను దీంతో సంతృప్తి పడాలి అని అనకుండా అజ్ఞాన దశలో ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఆశకు కూడా హద్దు ఉండాలట. హద్దు ఉండాలో వద్దా? ఉండాలి కదా, హద్దు ఉండాలి. అది కూడా దేవుని చిత్తమై ఉండాలి. ఇట్స్ ఇంపార్టెంట్. నీ ఆశ దేవుని చిత్తమై ఉండాలి. అంతేగాని అడుగుడు మీకు ఇవ్వడు అని చెప్పాడని అడగమన్నాడు కాబట్టి ఏది పడితే అది అడగకూడదు. అడుగుతూ ఉంటాం, అజ్ఞాన దశలో ఉండి అడుగుతూ ఉంటాం. కాబట్టి చూడండి, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండే ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కొన్ని విషయాల్లో ఉండండి, కొన్ని విషయాల్లో పర్వాలేదు అని అన్నాడా? ఏమంటే దేవుని వాక్యం అలా చెప్తా ఉందా? కొన్ని విషయాల్లో మీరు పర్వాలేదులే, అబద్ధం ఆడొచ్చు, కొన్ని సందర్భాలు అబద్ధం ఆడొచ్చు, కొన్నిసార్లు మాత్రం మీరు ఆడకండి అని ఉందా? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 3:8. అది కాదు, పైన చదువు ఒకసారి, పైకి వెళ్ళి 5వ వచనం చదువు. 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోను. అక్కడ ఏముంది? పేతురు రాసిన పత్రికలో ఏముంది? సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి అని ఉందిగా. ఏమైనా డీవియేషన్ ఏముందా ఆయన వాక్యంలో? నో డీవియేషన్.
డీవియేషన్ అనేది లేదు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు ఒకలాగా ప్రవర్తిస్తాం, కొన్నిసార్లు ఒకలాగా ప్రవర్తిస్తాం, కొన్నిసార్లు ఒకటి మాట్లాడతాం, కొన్నిసార్లు ఒకటి మాట్లాడతాం. నేనా అనలేదే, మీరు అన్నారు, అవునా నేను అనలేదే, నాకు గుర్తులేదే. దేవుని వాక్యం అభినయ సమస్త ప్రవర్తన ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. 4 ఫోల్డ్ ఉన్నాయి మన ప్రవర్తనలో. ఒకటి, దాని కాన్వర్స్ ఇన్ ద పీపుల్, నీ మాటలలో పరిశుద్ధత, నీ క్రియలలో పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిశుద్ధత, నీ చూపులో పరిశుద్ధత. ఈరోజు నేను ధ్యానించుకోవట్లేదు, కానీ అది ఇంకోసారి చూస్తాము. కాబట్టి ఈ 4 రకాలైన ఆ అనుభూతుల్లో జ్ఞాపకార్థపు వల్ల, పరీక్షించుకునే వల్ల, సహవాసపు వల్ల, నిరీక్షణ వల్లలో మనం పొందుకోవాలి. దాన్ని మనం ఎఫెక్టివ్గా, యథార్థంగా ఆ అనుభూతులకు వెళ్ళాలంటే we must be holy, పరిశుద్ధంగా ఉండాలి. మరి ఆ పరిశుద్ధతని దేవుడు మనకి ఇవ్వాలని దేవుని అడుగుదాం, ప్రార్థన చేస్తాం. దేవుడు మనతో మాట్లాడాడు. ప్రత్యేకంగా రెండవ రాకడలో ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఆ రెండవ రాకడ మనం సిద్ధపడాలి. రెండవ రాకడికి మనం సిద్ధపడాలి అని మన బల్లలో యోగ్యముగా మనం బల్లలో చేవేసి ఆయన ఇచ్చిన ఆధిక్యతను మనము పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. మరి ఏదైనా విషయంలో మనం తప్పిపోయామా? నా నిరీక్షణ నా ప్రభు నా కొరకు రాబోతూ ఉన్నారు అనే నిరీక్షణలోనే ఉన్నామా, లేదా వేరే వాటి మీద ఉందా మన నిరీక్షణ? ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. మన నిరీక్షణ కొన్నిసార్లు వేరే వాటి మీద ఉంది అంటే మనం తప్పిపోయినట్లే. నా ప్రభువు కొరకు నేను జీవించాలి, నా ప్రభు రెండోసారి నా కొరకు రాబోతా ఉన్నాడు, నన్ను లేపబోతా ఉన్నాడు. ఆయన లేపే ఆ గుంపులో నేను ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాలి, యోగ్యముగా బలలో చేవేయాలి. ఆ లేపబడే ఆ సమూహంలో మనము ఉండాలంటే వీళ్ళరా మరి ఆయన బలలో మనం యోగ్యముగా బలలో చేవేయాలి. కాబట్టి అడుగుదాం. ఒకవేళ ఏదైనా విషయంలో మనం తప్పిపోయామేమో అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నా నిరీక్షణ అయ్యా మీ మీదే ఉందయ్యా, కానీ నా ప్రభు కొన్నిసార్లు నా నిరీక్షణ వేరే వాటి, నా ఆరోగ్యం మీదకి పోతా ఉంది, నా ఉద్యోగం మీదకి పోతా ఉంది, నా కుటుంబం మీదకి పోతా ఉంది, నా యొక్క ధనం మీదకి పోతా ఉంది, నా యొక్క అందం మీదకి పోతా ఉంది. ప్రభువా నన్ను క్షమించే, ప్రభువా నన్ను క్షమించే. నా ప్రభువు నా కొరకు రాబోతా ఉన్నారని నిరీక్షణలో బ్రతకటానికి ఈ బల్ల ఒక సాధనంగా, నువ్వు బల్లలో చేయి వేస్తున్నావు అని అంటే రెండవ రాకడాని నిరీక్షణలోకి నువ్వు వెళ్తున్నావు అని అర్థం. ఆ నిరీక్షణలో ఉన్నామా లేదా మనం తప్పిపోయామా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడిని అడుగుదాం, క్షమించమని అడుగుదాం. మరి ఆ విధంగా యోగ్యంగా బలలో చేయగలుగుతాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటా ఉండండి. ఎవరికి వెళ్ళి చూడొద్దు, ఎవరిని పలకరించొద్దు, ప్రార్థన చేసుకోండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ యోగ్యముగా బలలో చేయాలయ్యా అని దేవుణ్ణి అడగండి. యేసు తాను అప్పగింపుడు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి
ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయని చెప్పాను. ప్రభా, విరగొట్టబడిన మీ శరీరంలో నా తండ్రి నేను పాలు పొందుకుంటాను. మీరేమో సాయం చేసి అయ్యా, మీరు ఆశించిన రీతిలో నిరీక్షణ కలిగి ఉండే జీవితాన్ని మాకు దయచేయండి. యేసయ్య నామంలో ఈ మనం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో మీ కుడి చేయి కనిపించేందుకు చూస్తే మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది. ఒక చిన్న మొక్క తీసుకొని పక్క వాళ్ళకి కనిపించి ఆ ప్రకారమే భోజనాన్ని పాత్ర తెచ్చుకొని ఈ పాత్ర నా రక్తం వలన ప్రకటన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని. ప్రభువా, మీ వందనాలు అయ్యా. రొట్టెలో చేయటానికి కృపనిచ్చారు, పాత్రలో చేయటానికి సహాయం ఇచ్చారు. యేసయ్య నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో చేవేశారో మీ కుడి చేయి కనిపించే విధంగా చూస్తే మీ దగ్గరికి పాత్ర తీసుకురాబడుతుంది. ఒక చిన్న చుక్క తీసుకుని పక్కవాడ కనిపించింది. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా మీకు వందనాలు, అద్భుతమైన దేవా మీకు వందనాలు, మహోన్నతమైన దేవా మీకు వందనాలు. ప్రభా, నిజంగా నా ప్రభా, శరీరానికి రక్తానికి సాదృశ్యం బలలో ఇంత అమూల్యమైన ఆత్మీయమైన మర్మాలు ఉన్నాయని నా ప్రభు స్తోత్రం. అయ్యా, మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు. నా ప్రభు నిరీక్షణ ఇచ్చే వల్ల అవునయ్యా, బలలో చేయటం ద్వారా మాకు నిరీక్షణ కలిగింది. నేను కూడా రెండవ రాకడలో నేను కూడా లేపబడతాననే నిరీక్షణ, ఆ ధన్యతను మీరు మాకు దయచేస్తున్నాను. తీర్మానం చేసుకోవడానికి కృపనిచ్చడానికి వందనాలు. మీరే అయా సహాయం సంఘాన్ని మీ చేతులు కప్పగిస్తాను. అయ్యా, మీ దర్శనంలో స్థాపించబడిన ఈ సంఘం మీరే స్థాపించారు, మీరే కొనసాగిస్తున్నారు. మీకు వందనాలు. అభివృద్ధి చేయండి, నూతన ఆత్మను తీసుకురండి.
నూతన ఆత్మను బలపరచండి, స్థిరపరచండి, మారు మనసునివ్వండి, రక్షణ ఆనందంలో తీసుకెళ్ళండి. అలానే నా దేవ సంఘ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను, సోదరి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డ నా ప్రభా, ఆ బిడ్డకున్న ప్రతిమైన అయ్యా కొంత శారీరకమైన నా తండ్రి అలసట, నా తల్లి స్పాండిలైటిస్ బాధపడుతున్నాయి అయ్యా, ఆ బిడ్డకి స్వస్థతను దయచేయండి. బ్యాంకులో నా ప్రభా కొంత అయ్యా నా ప్రభా రిలాక్సేషన్ ఆ బిడ్డకి దయచేయడం ప్రారంభిస్తాను. తండ్రి గారి జ్ఞాపకం చేసుకోండి, రవిని శాంతిని జ్ఞాపకం చేసుకోండి, ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా చెవి సోఫీ అయ్యా వారి విషయంలో మీరు అద్భుతం ఆశ్చర్యకర విషయాలు చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఆశ్చర్యకరమైన విషయం అయ్యా మీరు నాతో మాట్లాడారు. అయ్యా మీరు నమ్ముట నీ వల్ల సమస్తం సాధ్యమే అని చెప్పండి. ఎస్ లార్డ్, you are going to be blessed both the kids. Thank you Lord, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. మీరు ఆశీర్వదించండి. నోరు తెరవండి, నోరు తెరవండి ప్రభా. ఏ నరమైతే నా ప్రభా ఆ యొక్క నా తండ్రి వారి యొక్క శక్తి అయా వాక్ శక్తికి అడ్డుపడుతుంది, యేసు నామములో దాని నుండి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. చక్కగా నా ప్రభా ఆ మనసులో ఉన్న ప్రతి వేణు కూడా నా ప్రభా మీరు ఆదేశించండి. చక్కగా వాటి పని అవి చేయాలని సాధించండి. మానసిక శారీరకమైన ఎటువంటి రుగ్మతలు ఎటువంటి బలహీనతలు లేకుండా యేసు నామములో మీరు స్వస్థత సంఘముగా ప్రార్థిస్తున్నాం. సాధించండి. చుట్టూ కంచివే సైట్లో పనిచేస్తున్నారు నా ప్రభా అయ్యా అయ్యా పురుగులు ఉన్నాయి, వాటికి మీరు ఆదేశించారు. ఆయన నా బిడ్డ మీరు అవతలకి వెళ్ళండి అని నా ప్రభా మీరు ఆదేశించారు. మా మధ్యలో ఉన్న ప్రభా సంగీతం మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మరి ఆ బిడ్డ నా తండ్రి అయ్యా నా తండ్రి సాతాను అయ్యా అపవాది నా ప్రభా అయ్యా ఆ బిడ్డ నా తండ్రి గలిబిలి అలజడి ఆందోళన చేస్తూ యేసు నామములో నా తండ్రి అధికారం కలిగిన యేసు నామములో అయ్యా అపవాది నుండి చీకటి శక్తులను అధికార శక్తుల నుండి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. I command in the name of Jesus to redeem from Satan forces. అయ్యా విడుదల దయచేయండి. ఆ బిడ్డతో మీరు ఉండండి ప్రభు. ఆ బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి, శక్తినివ్వండి, ప్రార్థించే మనసును దయచేయండి. ప్రార్థించే అయ్యా నా ప్రభా కృప నా బిడ్డకి దయచేయండి. ప్రార్థించటానికి కూడా నా ప్రభా అది నా ప్రభా ఎంతో గలిబిలి చేస్తా ఉంది. మీరే నా ప్రభాని పారద్రోలమని ప్రార్థిస్తాను. తనుంటున్న గృహము తనుంటున్న రూములో కూడా ఎటువంటి సైతాను శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు యేసు నామములో వాటిని పారద్రోలమని ప్రార్థిస్తాను. కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబ అవసరతలు మీకు తెలుసు, సంఘ అవసరతలు మీకు తెలుసు అయ్యా, మీరే తెలుసు. మరి నీ బిడ్డ విషయంలో సువర్ణ విషయంలో మీరు ఇచ్చిన ఆ యొక్క ఉత్సవనాన్ని బట్టి వందనాలు. నడువు నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. అలానే నా దేవా ప్రతి పేరుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి కావాల్సిన స్వస్థతను దయచేయండి. మరి వివాహ విషయంలో కృప చూపించండి. మరి అలానే నా దేవా ఆ బిడ్డకున్న ఎలర్జీల విషయంలో స్వస్థత ఇప్పుడు కూడా మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడుతూ నా ప్రభువు నాకు ఇస్తాడు అనే విశ్వాస యాత్రలో వారు కొనసాగడానికి సాగించారు. మారు మనసులు దయచి బాప్తీసానికి సిద్ధించండి. నా ప్రభా తల్లి గారు వస్తూ ఉండేవారు, వారిని కూడా మీరు సంఘ విశ్వ పాదాల దగ్గరకు వస్తున్నాను. నా తండ్రి సంఘాన్ని అభివృద్ధి చేయండి, నూతన ఆత్మను తీసుకురండి. మీరే మాట్లాడి సాగించి అనుకుని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ వారంలో కొంత శారీరకమైన అలసట అయినా మీరు దాని నుండి విడుదల చేశారు. సంపూర్ణమైన స్వస్థతను దయచేసి మీ పని చేయడానికి కావాల్సిన శక్తిని బలాన్ని మీ ఆత్మగడ్డని దయచేసి సాయంత్రం జరగబో అతని యొక్క బర్త్డే ఫంక్షన్లో మీరు కృపించండి. మీరే సహాయం చేయండి, మీరే మాట్లాడండి అయ్యా. మీరే ఆ బిడ్డ చుట్టూ కంచి వేసి వాళ్ళ జీవితాంతం మీ కృపలో ఆ బిడ్డ ఎదగడానికి సహాయం చేయండి. సమస్యలు మా ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటే యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో
ఈ మనవులన్నిటి అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి దేవుడు ఇచ్చిన కానుక మనం సమర్పించుకుంటూ ఉండగా ఒక పాటను మనం పాడుకుందాం. ఉన్నాడు అక్కడ చెప్పొద్దా? చేసేవాడు కదా ఏమ్మా? ఒక పాట పాడుకోవచ్చు. పరిశుద్ధ దేవా పరలోక నివాస పాడెద స్తుతి నీకే పరమ దూతలతో. పరిశుద్ధ దేవా పరలోక నివాస పాడెద స్తుతి నీకే పరమ దూతలతో. హల్లెలూయా 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 హల్లెలూయా. సేరూపులు నిన్ను సేవించే, కేరూపులు నిన్ను కొలిచే. సేరూపులు నిన్ను సేవించే, కేరూపులు నిన్ను కొలిచే. సకల పరిశుద్ధులు నిన్నే సదా స్తుతింతురు, నిన్నే సదా స్తుతింతురు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవా పరలోక నివాస పాడెద స్తుతి నీకే పరమ దూతలతో. పరమ దూతలతో. కూర్చుందాం. కొన్ని విషయంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా మరి 8ంటికి మనము ప్రార్థన సావాసాన్ని కలిగి ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. మీరు జరిగించిన పరిచర్యను బట్టి వందనాలు అయ్యా. ప్రభా, నిజంగా మీరు మాతో యథార్థమైన ఆరాధనను మీరు జరిపించారు అయ్యా. మీరు స్వీకరించారు, దాన్ని బట్టి వందనాలు. మరి బల్లలో ఇన్ని ఆత్మీయ మర్మాలను మీరు మాకు తెలియచేసి అయ్యా ఆ పరిశుద్ధంగా ఉండాలని మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచినది మీకు అయ్యా. మేము బయలుదేరి మా గృహాలకు వెళ్తూ ఉండగా అయ్యా మీరు మాతో ఉండండి. ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా బిడ్డలు, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరి స్వరూప కుటుంబము, మరి మా కుటుంబము, మరి చంటి అయ్యా ఆ బిడ్డను కూడా త్వరలో కుటుంబంగా చేయండి ప్రభా, అడుగుతూ ఉన్నాం. మరి భీమారావు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి లాస్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పటికి ఎన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి అలానే నా దేవా ఇంకా మరి డానియల్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి.
మేమందరం కూడా మీ బిడ్డలముగా ఆయా ఐక్యతతో ఈ పని చేస్తూ మీకు సాక్షులుగా జీవించే కృపను మాకు ధరించాం. బయలుదేరి వెళ్తున్న మా చుట్టూ మీ దేవుడు కూడా కాపలాగా ఉంచి మరలా మేము కలుసుకునేంత వరకు కూడా మీ కృపలో మేము భద్రపరచబడాలని సహాయం చేయాలి. మరి ప్రత్యేకంగా సంతోష్ కుమార్ని జ్ఞాపకం చేసుకుని దేవా సోదరికి కావలసిన నెమ్మదినివ్వండి, సమాధానం యేసయ్య నామం పేరిట ఈ మనోళ్ళని అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నామం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ అన్యోన్య సహవాసం మనకందరికీ సకల పరిశుద్ధులు తోడుగా ఉంది. ఆయన ఆశించిన రీతిలో మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మనందరినీ